హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఆడియో బుక్స్ బై వాయిస్ ఆఫ్ సిస్టర్స్. ఆకాష్ బాల్కనీలో షర్ట్ లేకుండా నిలబడి సిగరెట్ తాగుతున్నాడు. రాత్రి చల్లటి గాలి తన శరీరాన్ని తాకుతుంది. కానీ ఈ క్షణంలో తను ఏదో తెలియని బాధని అనుభవిస్తున్నాడు. అది నేనేనా ఇలా చేసింది? ఎందుకు ఇలా చేశాను అంటూ తన్ని తాను ప్రశ్నించుకుంటున్నాడు. తన మనస్సులో ఆలోచనలను అదుపు చేసుకోలేక సిగరెట్ ఆపి మళ్ళీ గదిలోకి వచ్చాడు. అప్పుడు అతని కళ్ళు నేల మీద పడిన భూమి దుప్పటా మీద పడ్డాయి. దాన్ని తీసుకొని మళ్ళీ బాల్కనీకి వచ్చాడు. అతను మౌనంగా తన చేతిలో పట్టుకున్న భూమి దుప్పటా వైపు చూస్తున్నాడు. గాలి కారణంగా భూమి యొక్క దుప్పట కొన్నిసార్లు అతని భుజాలపై ఎగురుతుంది, మరికొన్నిసార్లు అతని ముఖం మీద పడుతుంది. ఆకాష్ ముఖం మీద భూమి దుప్పట గాలి వల్ల ఉండిపోవడంతో ఆకాష్ కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని దుప్పటా నుంచి వస్తున్న భూమి పరిమళాన్ని ఆస్వాదించడం ప్రారంభించాడు. భూమి దుప్పట చేతిలో పట్టుకొని చాలాసేపు అలానే నిలబడి ముఖం మీద గాలికి ఎగిసిపడుతూ తాకుతుంటే అప్పుడే గదిలో ఉంచిన అతని ఫోన్ మోగింది. ఫోన్ రింగ్ టోన్ విన్న ఆకాష్ కళ్ళు తెరిచి ముఖంపై ఉన్న దుప్పట తీసేశాడు. దుప్పటాన్ని ఒక్కసారి చూసుకొని గది లోపలికి వచ్చాడు. ఫోన్ చూసేసరికి స్క్రీన్పై సీనయ్య అనే పేరు కనిపించింది. కాల్ లిఫ్ట్ చేసి చెవిలో పెట్టాడు. ఆకాష్, నువ్వు ఇక్కడికి రావాలి, నాకు నీతో అవసరం ఉంది అని ఒక అబ్బాయి గొంతు వినిపించింది. అతని వాయిస్ విన్న ఆకాష్ సరే నేను వస్తున్నాను అన్నాడు శాంతంగా. వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. అప్పుడు అతని కళ్ళు మళ్ళీ అతని చేతి వైపు మళ్ళాయి. అందులో అతను ఇంకా భూమి యొక్క దుప్పటా పట్టుకున్నాడు. ఆ దుప్పటా వైపు చూస్తూ, కొన్ని రోజులు నీకు నచ్చినట్టు జీవితం జీవించు. నేను నీ నుండి దూరంగా వెళ్తున్నాను, కానీ నేను నీపై దృష్టి పెట్టను అని అనుకోవద్దు. నా ఫ్యామిలీకి నేను ఉండగా నువ్వు ఏ తప్పు చేయలేవు. ఇది ఎల్లప్పుడూ గుర్తుంచుకో. అలా కొద్దిసేపు అక్కడే ఉండి తర్వాత మంచం మీద పడుకొని భూమి పట్టుకున్న దిండును గట్టిగా పట్టుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత అతను ఎప్పుడూ నిద్రదేవత ఒడిలోకి జారుకున్నాడో కూడా అతనికి తెలియదు. మరుసటి ఉదయం అందరూ తమ తమ పనికి వెళ్ళబోతుంటే ఆకాష్ కూడా రెడీ అయి కిందకి వచ్చి జయలక్ష్మి గారి వైపు చూస్తూ, అమ్మ, నేను కొన్ని నెలలు ఇటలీ వెళ్తున్నాను అంటూ బయలుదేరాడు. అప్పుడు ప్రసాద్ వర్మ గారు అతన్ని ఆపి, ఆగు ఆకాష్, ఏంటి, ఎందుకు వెళ్తున్నావు? నీకు నెలలు ఎందుకు పడుతుందో చెప్పు మనవడా అని అడిగారు. తాతయ్య, ముఖ్యమైన పని ఉంది, వచ్చిన తర్వాత నేను పని ఏమిటో మీకు చెప్తాను. మరి అది పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుందో నాకు తెలియదు, అందుకే నెలలు అన్నాను. తిరిగి వచ్చే సమయం తెలియకపోతే వెళ్ళే ముందు భూమికి నువ్వు వేసిన ఆర్డర్ సరిచేసి వెళ్ళు అంటూ జయలక్ష్మి గారు ఎటువంటి భావోద్వేగం లేకుండా ఆకాష్తో చెప్పింది. ఆమె మాటలు విని అందరూ ఆమె వైపు చూడడం ప్రారంభించారు. జయలక్ష్మి గారు ఆకాష్ని ఎదురుగా వచ్చి, నువ్వు రావడానికి టైం పడుతుంది అంటున్నావు. భూమి ఎంతకాలం అలా ముసుగు వేసుకుని ఉంటుంది? ఎలాగో నువ్వు ఉండవు, మేమేగా, నువ్వు వచ్చే వరకు అన్న తనని నార్మల్గా ఉండమని చెప్పు అని చెప్పింది. ఆకాష్ క్లోజ్ చేసి ఉన్న భూమి గదిని ఒకసారి చూసి జయ గారితో తన కఠినమైన స్వరంతో ఇలా అన్నాడు, నేను ఆమెను నా భార్యగా భావించినప్పుడు ఆమె మన ఇంటిలో అమ్మాయి అవ్వదు. సో మీరు అందరూ ఆమెను చూడనవసరం లేదు. తనని అలానే ఉండనివ్వండి.
ఎలాగైనా నేను దానికి ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తున్నాను. కొన్ని నెలలు ఆమె ప్రశాంతంగా ఉండమని చెప్పండి. ఆమె ముఖం నాకు ఎప్పటికీ చూడాలని లేదు. నేను ఆమెని భరిస్తున్నట్లే ఆమె ఆ ముసుగుని జీవితాంతం భరించాల్సిందే అంటూ ఆకాష్ జయగారు ఎంత పిలిచినా వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయలక్ష్మి గారు నిస్సహాయంగా అక్కడే నిలబడి అతను వెళ్ళడం చూస్తూనే ఉంది. ప్రసాద్ వర్మ గారు జయలక్ష్మి గారితో, అమ్మ పెద్ద కోడలా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలనుకున్నాను. గార్డెన్లోకి వెళ్దాం అనేసరికి, సరే మామయ్య గారు అంటూ జయ గారు ప్రసాద్ వర్మ గారితో కలిసి గార్డెన్ వైపు వెళ్ళింది. అలానే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్న సులోచన, ఈ ఆకాష్ గురించి నాకు ఏమీ అర్థం కావడం లేదు. కానీ ఆకాష్ ఈ పెళ్ళిని ఎప్పటికీ అంగీకరించడు అలానే అమ్మాయి ఈ ఇంటికి కోడలు ఎప్పటికీ కాదు అని చిన్నగా కన్నింగ్ స్మైల్ ఇస్తుంది. నిన్న రాత్రి నీ మాటలు విన్నాక భూమికి ఏదో మంచి జరుగుతుందేమో అనుకున్నాను. కానీ నువ్వు మారలేదు అని ఇప్పుడే అర్థమైంది సులోచన అని ఆనంద్ గారు చిరాకుగా ఫేస్ పెట్టి సులోచన గారిని చూస్తూ అన్నారు. రాత్రి నేను తనకి జరిగిన దానికి తన కూడా జాలిపడ్డాను నిజమే. అది ఒక స్త్రీ స్థానంలో ఉండి ఆలోచించాను. అయితే నాకు నచ్చని అమ్మాయితో నేను ఎందుకు మంచిగా ఉండాలి? తను మన కుటుంబానికి ఏం చెడు చెయ్యడానికి వచ్చిందో ఏమో. ఆకాష్ ఫంక్షన్ నుండి బయటకు వెళ్ళేసరికి దర్శన్ కారు దగ్గర అతని కోసం వేచి ఉన్నాడు. ఆకాష్ అతనితో, నేను వచ్చే వరకు ఆఫీస్ మరియు ఇంటితో పాటు ఆ అమ్మాయి మీద కూడా ఒక కన్ను వేసి ఉంచు. ఆమె ఏ తప్పు చేయకుండా చూసుకో అని చెప్పి కారులో కూర్చొని అక్కడి నుండి బయలుదేరాడు ఆకాష్. దర్శన్ కూడా మరో కారులో ఆఫీస్కు వెళ్ళాడు. మరోవైపు గార్డెన్లో ప్రసాద్ వర్మ ఉయ్యాలలో కూర్చున్నాడు. జయలక్ష్మి అతని ఎదురుగా తల వంచుకొని నిలబడి ఉంది. ఆ రోజు నీకు ఇంద్రనీల్కి మధ్య ఏం జరిగింది అని జయలక్ష్మి గారిని స్పష్టంగా అడిగాడు ప్రసాద్ వర్మ గారు. ఆ ప్రశ్న తన మామగారు నోట్లోంచి వినగానే జయలక్ష్మి కళ్ళు పైకెత్తి అతని వైపు చూస్తూ జరిగిన దాని గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. ఫ్లాష్ బ్యాక్. ఇంద్రనీల్, జయలక్ష్మి ఇద్దరూ గుడి అవతలి వైపు ఎవరూ లేని చోటికి వచ్చారు. జయలక్ష్మి ఇంద్రనీల్ని ఇలా అడిగింది, ఇప్పుడు చెప్పు ఇంద్రనీల్, ఆ అమ్మాయి ఎవరు? అసలు ఆకాష్తో ఆమెకు ఎందుకు వివాహం చేయాలనుకున్నారు? ఈ పెళ్లి వల్ల మీకేం లభించింది? మీరు ఏ ఉద్దేశంతో ఈ పెళ్లి చేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపాలనుకున్నారు అంటూ జయలక్ష్మి గారు అడిగారు. అలా అంటున్న జయలక్ష్మి గారిని చూస్తూ ఇంద్రనీల్ ఇలా అన్నారు, నాకు ఏమీ లాభం వస్తుందో లేదో మీ అందరికీ ముఖ్యం కాదు. కానీ నిజమే, మీ కొన్ని ప్రశ్నలకు నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను. ఆమె పేరు భూమి. ఈ అమ్మాయి నాకు చాలా ముఖ్యం. ఆకాష్, విరాజ్, అన్వితాలంత ముఖ్యమైనది. కాబట్టి జయలక్ష్మి, నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. ఆ ఇంట్లో ఎవరూ ఆమెను అంగీకరించరని నాకు తెలుసు. ముఖ్యంగా ఆకాష్ కోపానికి ఆమె బలి అవుతుందని కూడా తెలుసు. కానీ నువ్వు భూమి వైపు ఉండాలని నేను కోరుకుంటున్నాను. కోడలిగా కాదు, ఆమెను కనీసం మనిషిగా భావించి చూసుకోండి. ఇంద్రనీల్ చెప్పాలనుకున్నది చెప్పి తర్వాత మౌనంగా ఉండి జయలక్ష్మి వైపు చూడడం మొదలుపెట్టాడు. జయలక్ష్మి తడికళ్ళతో అతని వైపు చూస్తుంది. ఆమె వణికే స్వరంతో, ఎవరో తెలియని అమ్మాయి కోసం ఇంత శ్రద్ధ చూపిస్తున్నావు, ఇంత ఆందోళన పడుతున్నావు. మరి మన కొడుకు కూతురు కన్నీళ్లు పెట్టినప్పుడు ఈ శ్రద్ధ, ఈ చింత ఎక్కడ పోయింది? ఆ రోజు మీరు మా అందరినీ తిరస్కరించారు.
ఈరోజు మీరు నన్ను ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని అడుగుతున్నారు. భవిష్యత్తులో నా కొడుకు జీవితాన్ని నాశనం చేసే అమ్మాయి జాగ్రత్తగా చూసుకోవాలా? అంటూ గట్టిగా అరిచి చెప్పారు. భూమి అసలు మీ ఎవ్వరికి ఏ హాని చెయ్యదు జయలక్ష్మి. ఏం చెయ్యదు, తను చాలా మంచిది. నేను నిన్ను ఎప్పుడూ నాకు సహాయం చేయమని అడగలేదు జయ, కానీ ఇప్పుడు అడుగుతున్నాను. నన్ను నమ్ము జయలక్ష్మి. ఆ అమ్మాయి తప్పేమీ కాదు. దీంట్లో తన తప్పు లేదు. ఏం చేసినా ఆమె నా సూచనల మేరకే చేస్తుంది. అయితే నేను ఇదంతా ఎందుకు చేస్తున్నాను అని నన్ను అడగవద్దు. నేను భూమి ఎవరో మరియు నేను ఆమెను ఆకాష్కి ఇచ్చి ఎందుకు వివాహం చేశానో అన్ని టైం వచ్చినప్పుడు చెబుతాను. నా కోసం తనని జాగ్రత్తగా చూసుకో అని చెప్పి ఇంద్రనీల్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. జయలక్ష్మి గారు ఈ విషయాలన్నీ ఒక్కొక్కటిగా ప్రసాద్ వర్మ గారికి చెబుతోంది. ప్రసాద్ వర్మ గారు ఆమె వైపు మౌనంగా చూస్తూ ఆమె మాటలు వింటున్నాడు. జయలక్ష్మి గారు చెప్పాలనుకున్నది చెప్పిన తరువాత ప్రసాద్ వర్మ గారు, అసలు ఆ ఇంద్రనీల్ మాటలు నువ్వు ఎందుకు నమ్ముతావు కోడలా? ప్రసాద్ గారి ఈ ప్రశ్న విని జయలక్ష్మి గారు కళ్ళు చెమ్మగిల్లాయి. ఆకాశాన్ని చూస్తూ, నాకు తెలియదు మావయ్య గారు, మీ కొడుకు నిజమే చెబుతున్నాడో అబద్ధం చెప్తున్నాడో ఎందుకో తెలియదు, కానీ మీ అబ్బాయి గారు ఏం చెప్పినా నా వరకు అది నిజమే అనిపిస్తుంది. ఎప్పటికన్నా అతను మనతో నిజం చెప్తాడని నేను భావిస్తున్నాను. తిరిగి మన అందరి దగ్గరికి వస్తారని ఎదురు చూస్తున్నాను అంటూ జయలక్ష్మి గారు కన్నీరు పెట్టుకున్నారు. ప్రసాద్ వర్మ గారు ఆమె దగ్గరకు వచ్చి ఆమె తల నిమురుతూ, ఈ భ్రమలో ఎంతకాలం బతుకుతావు జయ? నీ ఈ ఆశ, ఈ భ్రమ ఇంద్రనీల్ మోసం చేసి ఆకాష్ ప్రేమ పెళ్లి బంధాలపై నమ్మకం కోల్పోయాడు. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం, నా కొడుకు నీకు అంత ద్రోహం చేసిన తరువాత కూడా మీరు అతనిని ప్రేమిస్తూనే ఉన్నావు. అతను వెళ్ళిపోయిన తర్వాత కూడా నువ్వు ఈ సంబంధాన్ని కొనసాగించావు. అసలు మనం ఉన్నామో పోయామో పట్టించుకోలేని మనిషి మీద నీకు ఎందుకు అంత ప్రేమ? ఇంకా ఆ అమ్మాయి మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ మీరు ఆ అమ్మాయిని నమ్ముతున్నారు. కానీ ఆకాష్ బలవంతంగా తన జీవితంలోకి వచ్చిన ఆమెని ఆహ్వానించలేదు. భార్యగానే కాదు, ఆమెని మనిషిలా కూడా చూడడు. నాకు ఆమెని ఇంటి నుంచి పంపించేయడం మంచిది అనిపిస్తుంది అన్న ప్రసాద్ వర్మ గారి మాటలకి జయ గారు కన్నీళ్లు తుడుచుకొని గట్టిగా ఊపిరి పీల్చుకొని, పెళ్ళి అనే బంధం ఏర్పడిన తరువాత విడిపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు మామయ్య గారు. చూద్దాం ఇప్పుడు ఆకాష్ భూమిలో భవిష్యత్తులో ఏం రాశారో దేవుడికే తెలుసు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ జయలక్ష్మి గారు భూమి పాదాలకు తగిలిన గాయాలు చెక్ చేయడానికి డాక్టర్ నిధిని పిలిచింది. వాళ్ళు భూమి రూమ్కి వెళ్ళేసరికి భూమి చిన్నగా కుంటుతూ వాష్రూమ్ వైపు నడుస్తోంది. ఆమెను చూడగానే జయ గారు భూమి దగ్గరికి వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళడానికి సహాయం చేసి, పక్కన నిలబడి ఉన్న నిధి భూమిని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తుంది. జయలక్ష్మి గారు భూమిని వాష్రూమ్లో వదిలేసి బయటకు వచ్చి నిధితో, భూమి పాదాలకు ఉన్న గాయం ఎప్పుడు మానిపోతుంది? ఇంకా నొప్పితో సరిగ్గా నడవలేకపోతుంది అని కంగారుగా అడిగారు. కానీ నిధి జయ గారి ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏదో ఆలోచనలో ఉంది.
కొంతసేపటికి భూమి వాష్రూమ్ నుంచి బయటికి వచ్చింది. నిధి ఆమెను చెక్ చేయడం ప్రారంభించింది. భూమి గాయాలను జాగ్రత్తగా చూస్తుంది. భూమి గాయాలు చాలా వరకు నయమయ్యాయి. భూమి పాదాలకు కట్టుకట్టి ఉండగా నిధి, భూమి, ఇప్పుడు నీ కాళ్ళ నొప్పి బాగానే ఉంది కదా, అంటే నువ్వు నడిచేటప్పుడు ఎక్కువ నొప్పిగా ఉందా అని అడిగింది. దానికి భూమి, లేదు, ఇప్పుడు అంత నొప్పి లేదు అని చిన్నగా సమాధానం ఇచ్చింది భూమి. అప్పుడు నిధి ఆమె పాదాలను చూసి మళ్ళీ ఆమెను అడిగింది, అంత నొప్పి లేకపోతే మీరు నడవడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? ఈసారి భూమి ఏమీ మాట్లాడలేదు. నిధి కొన్ని క్షణాలు భూమి సమాధానం కోసం వెయిట్ చేసింది. భూమి పాదాలను మళ్ళీ చెక్ చేయడం ప్రారంభించింది. భూమి పాదాలను చెక్ చేసిన తర్వాత నిధి భూమిని మృదువైన స్వరంతో, ఈ ప్రాబ్లం చిన్నప్పటి నుంచి ఉందా అని అడిగింది. భూమి 2 క్షణాలు మౌనంగా ఉండి అడ్డంగా తల ఊపింది. నిధి మళ్ళీ, ఏదైనా యాక్సిడెంట్ వల్ల ఇలా జరిగిందా అని అడిగింది. భూమి అవునని తల ఊపింది. అప్పుడు నిధి, అయితే ఇది పుట్టుకతో వచ్చింది కాదు అని భూమి మళ్ళీ తల ఊపింది. జయ గారు వెనక నిలబడి భూమితో మాట్లాడుతున్న నిధి మాటలు వింటోంది. కానీ నిధి ఏం చెప్పాలనుకుంటుందో అర్థం కాలేదు. కానీ అడగడానికి ఇది సరైన సమయం కాదని ఆమె భావించి మౌనంగా ఉండిపోయింది. అప్పుడు నిధి నవ్వుతూ, సరే, ఏం పర్వాలేదు, నేను నీ కట్టు మార్చాను, నువ్వు జాగ్రత్తగా ఉండు, బాగా తిని తాగు, నీ వీక్నెస్ ఇంకా అలానే ఉంది, మందులు వేసుకోనవసరం లేదు, ఇప్పుడు నొప్పి లేకపోయినా స్లోగా పూర్తిగా తగ్గిపోతుంది, ఎక్కువ నడవకు అని భూమికి చెప్పి, నేను ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ చెక్ చేయడానికి వస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే జయ గారు భూమిని ఒకసారి చూసి జాగ్రత్త అని చెప్పి నిధితో బయటికి వెళ్ళింది. భూమి గది నుండి బయటికి వచ్చాక నిధి అందరూ ఉన్న డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. చైర్లో కూర్చొని, తాతయ్య గారు ఎలా ఉన్నారు, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి అని చకచక మాట్లాడేస్తుంది నిధి. నిజం చెప్పాలంటే ఉదయం జయ ఆంటీ పిలిచినప్పుడు నేను టిఫిన్ కూడా తినలేదు, ఎందుకంటే నాకు ఆంటీ చేతి బ్రేక్ఫాస్ట్ తినాలని ఉంది అంటూ నిధి తన ముందు ఉంచిన ప్లేట్ని తిప్పింది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ప్రసాద్ వర్మ, ఆనంద్, సులోచన, విరాజ్ మరియు అన్విత ఆమెను చూసి నవ్వారు. కానీ దర్శన్ ఫేస్లో ఎలాంటి భావాలు లేవు. అప్పుడు జయలక్ష్మి తన ప్లేట్లో ఉప్మా పెట్టి, నిధి, నిన్ను తినొద్దు అని అంటారు, అసలు ఇందాక భూమితో మాట్లాడింది నాకు అర్థం కాలేదు, భూమికి ఏమైంది, నాకేమీ అర్థం కాలేదు, ఇది చిన్నప్పటి నుంచి ఉందా లేదా యాక్సిడెంట్, ఇదంతా ఎందుకు అడిగావు అని జయ గారి మాటలు విని అందరూ కూడా నిధి వైపు చూడడం మొదలుపెట్టారు. నిధి అందరినీ చూసి ఆ తర్వాత గట్టిగా ఊపిరి పీల్చుకొని, భూమి అలా నడవడానికి కారణం ఆమె కాలికి గాయం కాదు, ఆమె కుడికాలు అంగవైకల్యం ఉంది, ఆమె నార్మల్గా నడవలేదు, చిన్నగా కుంటుతూ నడుస్తుంది అని చెప్పి అందరి ముఖాల వైపు బాధగా చూస్తుంది. స్టోరీ ఎలా ఉందండి? సారీ ఫర్ లేట్. నిన్న కార్తీక సోమవారం కదా, కుదరలేదు. ఎడిటింగ్ అయితే చేసుకొని ఉంచుకున్నాను. వరుసగా నేను వాయిస్ ఇచ్చి పార్ట్స్ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. అండ్ ఎవరైనా ఇది ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ and watch all the parts. Thank you.